తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా భద్రాచలం పట్టణంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి నూతన నిర్మాణ ఆలయంలో ఈ నెల 6వ తేదీన స్వామివారి పునర్ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిన్నటి నుండి జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా 2వ రోజు స్వామివారి విగ్రహాలకు క్షీరాదివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమాది కార్యక్రమాలు పూర్తి చేసి అనంతరం భక్తులు తీసుకొచ్చిన క్షీరాలతో క్షీరాదివాస కార్యక్రమాన్ని అర్చక పండితుల నిర్వహించారు. ఈ వీడియో చూసినవారు లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తు కించనః వెంకటాద్రి సమో దేవో న భూతో న భవిష్యతి కళ్యాణాద్భుతగాత్రాయ కామిరార్థప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. భద్రాచల క్షేత్రంలో సీతారాం నగర్ కాలనీ వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 5 రోజుల పాటు పంచకుండాత్మక పాంచాన్నిక శ్రీపాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారంగా స్వామివారికి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. తదనంతరం మరి మనం ప్రతిష్ఠించుకునేటువంటి జయ విజయులు ఆలయం పైన ప్రతిష్ఠించుకునేటువంటి సుదర్శనమూర్తులు వీరందరికీ కూడా క్షీరాదివాసం జరిగింది. ప్రతి క్షీరాదివాసంలో మేము ఒక 500 లీటర్ల వరకు చెప్పి అనుకున్నాము. కానీ భక్తులందరూ కలిసి పెద్ద సంఖ్యలో సుమారుగా 700-800 లీటర్లకు పైగా పాలు తీసుకుని వచ్చి తమ చేతుల మీద సొంతగా వారి చేతుల మీదుగానే స్వామివారికి పాలు సమర్పించుకున్నారు. మరి శ్రీ సీతారామ కాలనీ భద్రాచలంలో చేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణం గావించడం జరిగింది. ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా 1వ తారీఖు నుంచి 6వ తారీఖు జూన్ వరకు కూడా కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. 6వ తారీఖున స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట, కలశ ప్రతిష్ట, గరుడాళ్వారు ఆలయ ప్రతిష్ట, అలాగే గరుడాలయ శిఖర కలశ ప్రతిష్ట ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ 6 రోజుల కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి తమ ఇతోదిక సహాయ సహకారాలతో పాటు భక్తి ప్రపత్తుల్ని తెలియజేసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ కాలంలో వేయించేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించి 3వ తారీఖు నుంచి 6వ తారీఖు జరిగే ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవాలు ఘనంగా ఏర్పాటు జరిగినవి. ఈ కార్యక్రమాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు హోమాలు మరియు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహింపజేస్తున్నాము. 3వ తారీఖున జరిగే ప్రతి పనులను భక్తులందరూ విచ్చేసి వారి యొక్క స్వామివారి దర్శనాన్ని దర్శించుకోవాల్సిన కోరుతున్నాము. 6వ తారీఖు జరిగే ప్రతిష్టా మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్టకి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించగలని కోరుతూ ఆహ్వానిస్తున్నారు.